సింహరాశి వారికి 19, 20, 21 తేదీల్లో నక్కతోక తొక్కినట్టే. అలానే కాకుండా మీరు వద్దన్నా సరేనండి డబ్బు దూసుకొస్తుంది. ధన ద్వారాలు తెరుచుకుంటాయి. డబ్బు రావటం మీ కళ్ళతో మీరు చూడగలుగుతారు. సింహరాశి వారికి 3 రోజులు కూడా అద్భుతం జరగబోతుందని చెప్పొచ్చు. కానీ ఈ ఒక్క విషయంలో మీరు జాగ్రత్తగా ఉండాలి. లేకపోతే భారీ నష్టం జరుగుతుందన్నమాట. అసలు సింహరాశి వారికి ఎలా ఉండబోతుంది, ఏం జరగబోతుంది అనేది తెలుసుకునే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి. వీడియోని చివరి వరకు చూడండి. నచ్చితే లైక్ చేయండి. కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. నార్మల్గా సింహరాశి పరంగా మనం చూసుకున్నట్టయితే సింహరాశి వారికండి అద్భుతమైన ఫలితాలు అయితే రాబోతున్నాయన్నమాట. సింహరాశి వారు సింహంలాగా గర్జించబోతున్నారు. అలానే ప్రతిదీ కూడా వీరికి అనుకూలంగా మారుతుంది. అనుకున్న పనులు అనుకున్న సమయానికి జరుగుతాయి. చిన్న చిన్న చికాకులు ఇబ్బందులు ఉంటూ ఉంటాయండి, అవి తప్పవని చెప్పొచ్చు. అలానే కాకుండా ఈ 3 రోజులు కూడా మీకు అదృష్టం వరించబోతుందన్నమాట. ధనం అనేది మీ చేతికి అందుతుంది. కావలసినంత సంపద మీ సొంతం అవుతుంది. డబ్బు రావటమే కానీ పోవటం అనేది జరగదు. కాకపోతే కొన్ని సిచ్యువేషన్ల ప్రకారం కావచ్చు, కొన్ని ఇబ్బందుల ప్రకారం ఏంటంటే కనుక డబ్బు కొంచెం వృధా ఖర్చులు అయ్యే అవకాశం కూడా ఉంటుందన్నమాట. అది కూడా మీరు జాగ్రత్తగా చూసుకోండి. కానీ ఈ వ్యక్తులను మాత్రం మీరు దూరం పెట్టండి. ఈ వ్యక్తుల వల్ల మీకు భారీ నష్టం జరిగే అవకాశం అయితే ఇక్కడ క్లుప్తంగా కనిపిస్తుందన్నమాట. అంటే నష్టపోతారు. ఈ వ్యక్తుల వల్ల మీరు నష్టపోయే అవకాశం అయితే ఉందన్నమాట. ఎందుకంటే ఈ వ్యక్తులు మీ యొక్క అంటే స్నేహితులే అని చెప్పొచ్చండి. అంటే స్నేహితులు కావచ్చు, పరిచయాలు కూడా కావచ్చండి. ఈ వ్యక్తుల వల్ల ఏంటంటే కనుక మీకు చావు దెబ్బ తప్పదనమాట. అంటే ఎలా అంటే ఒక ప్రాజెక్ట్ అంటే ఒక పని చేస్తున్నారు. ఆ పని ఏంటంటే కనుకనండి మీకు సంబంధించిన పనిని వారు తీసుకొని ఆ పని చేసుకొని మిమ్మల్ని మోసగించే అవకాశం అయితే ఇక్కడ క్లుప్తంగా కనిపిస్తుంది. ఈ 3 రోజుల్లో ఈ వ్యక్తితో మీరు దూరంగా ఉండాలి. అంటే మీ స్నేహితులు మీ యొక్క అంటే పని తీరుని బట్టి ఏంటంటే కనుక మీ మీద జలసు, అలానే కాకుండా అసూయ, కుళ్ళు కుతంత్రులతో ఏంటంటే కనుక మీకు పని దగ్గర తీవ్రమైన ఇబ్బంది కలిగించే అవకాశం అయితే కనిపిస్తుందన్నమాట. అందుకే మీరు ఏంటంటే కనుక ఆ వ్యక్తితో కొంచెం జాగ్రత్తగా ఉండండి. మిగతాదంతా కూడా మీకు పర్ఫెక్ట్గా ఉండబోతుంది. బాగా మీరు రాణించగలుగుతారు. అలానే కాకుండా ఏంటంటే కనుక రండి చిన్న చిన్న సమస్యలు అంటే కనుక కొంచెం బంధువు వర్గంతో కొంచెం చిన్న చిన్న విభేదాలు వచ్చే అవకాశం అయితే ఇక్కడ కనిపిస్తుందన్నమాట. అలానే కాకుండా కొంచెం అంటే మీకు మైండ్ అనేది ప్రశాంతంగా ఉండదు. రిలీఫ్ అనేది కొంచెం తక్కువగా ఉంటుంది. అలానే కాకుండా కొంచెం ఇబ్బంది అనేది కనిపిస్తుందండి. తెలియకుండా ఏదో బరువు మీద పడినట్టు, కొంచెం భారం పెరిగినట్టు, అలానే కాకుండా కొంచెం ప్రశాంతత కోల్పోయామన్నట్టు అనిపిస్తుంది. కానీ మళ్ళీ మీరు ఏమనుకుంటారంటే కనుక పర్వాలేదులే అయినా మనము అంటే ముందుకు వెళ్దాం అన్నట్టుగా ఉంటుంది. ఇక్కడ ధనం వస్తుంది, పేరు పెరుగుతుంది, మంచి పరిచయాలు ఏర్పడతాయి, భార్యాభర్తల బంధం అనేది బాగుంటుంది. అలానే కాకుండా మధ్యలో అక్కడక్కడ కొంచెం చిరాకులు కొంచెం అంటే గొడవలతో స్టార్ట్ అవుతుంది. మళ్ళీ ఏంటంటే కనుక ఆ గొడవలు సర్దుకునే అవకాశం అయితే ఉంటుందన్నమాట. కాబట్టి మీరు కొంచెం చూసుకోండి. మాట్లాడేటప్పుడు కొంచెం మీరు జాగ్రత్తగా మాట్లాడండి, చూసుకోండి. అలానే కాకుండా అధికంగా ఎవరిని నమ్మకండి. నమ్మిన వ్యక్తులు మిమ్మల్ని దారుణంగా మోసం చేసే అవకాశం ఉంటుంది. నమ్మిన వ్యక్తుల వల్ల మీరేంటంటే కనుక కొంచెం మోసపోయే అవకాశం అయితే ఉంటుంది. అలానే కాకుండా ఏంటంటే కనుక మీకు పరిచయాల వల్ల ఏర్పడిన అంటే వ్యక్తులు మీ ఫ్రెండ్స్ అని చెప్పొచ్చు. పరిచయాల వల్ల ఏర్పడిన వ్యక్తుల వల్ల ఇక్కడ పని చేసే దగ్గర మీరు మోసపోయే అవకాశం అయితే ఉంటుంది. అంటే పని వారే ఇప్పిస్తారు. ఆ పనిలో మీరు మాట్లాడుకుంటారు. అంతా చేసుకున్న తర్వాత ఆ పని ఏంటంటే కనుక అమాంతం వాడు చేసేసుకొని లాభ పొందే అవకాశం ఇక్కడ కనిపిస్తుంది. ఇదేంటంటే కనుక మీకు ఒక పెద్ద దెబ్బ అని చెప్పొచ్చండి. దీని నుంచి మీరు బయటపడాలంటే మీరు కొంచెం జాగ్రత్త వహిస్తే సరిపోతుంది. ఇది అందరికీ జరుగుతుందని కాదు, కొద్దిపాటి మందికి అయితే జరిగే అవకాశాలు అయితే ఉంటాయని చెప్పొచ్చండి. ఇక ఆ తర్వాత మనం చూసుకున్నట్టయితే 19వ తేదీన ఉదయం నుంచి సాయంత్రం వరకు కూడా తెలియని ఒక టెన్షన్ అండి. టెన్షన్ అంటే కనుక గుర్తుపెట్టుకోండి, కొంచెం ఒత్తిడి అనమాట. అంటే పని ప్రెషర్ అనేది పెరుగుతుంది. పని బాగా చేస్తారండి, బాగా రాణించగలుగుతారు. కొంచెం అంటే ప్రశాంతమైన వాతావరణం ఉంటుంది. అలానే కాకుండా బంధువర్గం నుంచి ఏంటంటే కనుక కొంచెం ఇక్కడ ఒక రకంగా చెప్పాలంటే కనుక ఇబ్బందికరంగా ఉంటుంది. అబ్బా ఏంది ఇది అన్నట్టుగా మీకు కొంచెం అక్కడ అంటే అప్ డౌన్ అనేది ఉంటుంది. అలానే కాకుండా బంధువర్గం నుంచి ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. బంధువుల నుంచి ప్రెషర్ పెరుగుతుంది. దేనివల్ల అంటే కనుక ధనపరంగా డబ్బు ఇవ్వండి, డబ్బు కావాలి, అవసరం ఉంది అన్నట్టుగా ధనపరంగా కొంచెం ప్రెషర్ పెరిగే అవకాశం అయితే ఉంటుంది. మాట కూడా అనుకునే అవకాశం అయితే కనిపిస్తుంది. కాబట్టి కొంచెం చూసి జాగ్రత్త పడండి. మిగతాదంతా కూడా పర్ఫెక్ట్గా ఉంటుంది. అలానే కాకుండా భార్యాభర్తల పరంగా ఏంటంటే కనుక చిన్న చిన్న విభేదాలు వస్తాయి. ఎందుకు వస్తాయంటే కనుక మీరు మాట్లాడేటప్పుడు కొంచెం జాగ్రత్త వహించండి. మాట్లాడేటప్పుడు ఏంటంటే కనుక నెమ్మదిగా మాట్లాడండి. మీకు అంటే కోపం ఎక్కువగా వస్తూ ఉంటుంది కదా, ఆ కోపాన్ని మీరు ఒక్కొక్కసారి కంట్రోల్ చేసుకోలేక మీరేంటంటే ఏదొస్తే అది మాట్లాడుతూ ఉంటారు. అంటే ఎదుటి వాళ్ళకి ఏంటంటే కనుక ఆ మాటలు గుచ్చుకుంటాయి. ఆ మాటల వల్ల కొంతమంది ఏంటంటే కనుక ఇబ్బంది పడతారు. కొంతమంది ఏంటంటే ఆ మాటల వల్ల చాలా వరకు కూడా బాధపడతారు. కాబట్టి చూసి మాట్లాడండి. ఎందుకంటే మీరు ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడతారు కదా, కొంతమందికి అది నచ్చదు. కొన్నిసార్లు ఏంటంటే కనుక మన భార్యాభర్తలు కూడా గొడవలు జరుగుతూ ఉంటాయి. కాబట్టి ఏంటంటే అదొకటి మీరు చూసుకోండి. మిగతా అదంతా కూడా పర్ఫెక్ట్గా ఉంటుంది. ఉదయం నుంచి సాయంత్రం వరకు కూడా బాగుంటుంది. కొంచెం అంటే ఇలా ప్రెషర్ పెరిగే అవకాశం ఉంటుంది. పని ఒత్తిడి పెరుగుతుంది. అంటే మీకు లాభదాయకంగానే ఉంటుంది. మంచి ప్రాజెక్టుల మీద మీరు సైన్ చేసే అవకాశం ఉంటుంది. మీ పురోగతి బాగుంటుంది. వృత్తి
వృత్తుల పరంగా, వ్యాపార పరంగా, ఉద్యోగాల పరంగా బాగా రాణించగలుగుతారు. ప్రతి పని కూడా సక్సెస్ అవుతుంది. మీరు నక్కతోక తొక్కినట్టే అండి. ధనానికి అయితే ఇక్కడ లోటు లేదండి. ఇది ఒకటి గమనించుకోండి. ధనానికి అస్సలు కూడా లోటు అనేది లేదు. డబ్బు వస్తుంది. డబ్బు 4 వైపుల నుంచి ఆకర్షిస్తుంది. ధన సమస్య తీరుతుంది. అన్ని విధాలుగా కూడా మీకు బాగుంటుంది. కాకపోతే మధ్య మధ్యలో చిన్న చిన్న చికాకులు అంటే ఉన్నాయన్నమాట. భారీ నష్టం అయితే లేదు, కానీ కొంచెం ఏంటంటే కనుక ఇబ్బందికరంగా ఉంటుంది. ఇబ్బంది పడే అవకాశం అయితే ఇక్కడ క్లుప్తంగా కనిపిస్తుంది అనమాట. అదొకటి చూసుకుంటే మిగతా అదంతా కూడా పర్ఫెక్ట్. ఇక ఆ తర్వాత 19వ తేదీన బాగుంటుందండి. విద్యార్థులు కావచ్చు, వృత్తి ఉద్యోగాలకు, అన్ని రంగాల వారికి లాభదాయకంగా ఉంటుంది. కొంచెం ప్రెషర్ పెరుగుతుంది, పని ఒత్తిడి ఉంటుంది. అలానే ఏంటంటే కనుక మంచి పేరు ప్రతిష్టత పొందే అవకాశం అయితే ఇక్కడ కనిపిస్తుంది. పెద్ద పెద్ద పరిచయాలు అంటే గొప్ప గొప్ప పరిచయాలు ఏర్పడతాయి. ఆ పరిచయాల వల్ల ఏంటంటే కనుక మీ లైఫ్ చేంజ్ అవుతుందని చెప్పొచ్చు. ఆ పరిచయాల వల్ల ఏంటంటే కనుక మీకు డెవలప్మెంట్స్ అనేది కనిపిస్తుంది అనమాట. అలా మీకు జరిగే అవకాశం అయితే 19వ తేదీన ఉందన్నమాట. ఇక 20వ తేదీన మనం చూసుకున్నట్టయితే 20వ తేదీన ఉదయం నుంచి మొదలుకొని రాత్రి వరకు కూడా అండి ఏంటంటే కనుక కొంచెం అంటే సంతోషంగా ఉంటారు. అంటే పనులు కూడా బాగానే ఉంటాయి, వృత్తి ఉద్యోగాలు కూడా బాగానే ఉంటాయి, ప్రతిదీ కూడా మీకు అనుకూలిస్తుంది. ప్రతి పని కూడా చేయాలనుకుంటారు, కానీ చేయలేకపోతారు. ఇతరుల సహకారాలు కొన్నిట్లలో తీసుకుంటారు. తీసుకున్నప్పుడు కూడా పని అనేది కొంచెం పెండింగ్లో పడుతుంది. ఆ పని పెండింగ్లో పడిపోయేసరికి ఏంటంటే కనుక ఆలోచన పడిపోయే అవకాశం ఉంటుంది. నార్మల్గా ఏంటంటే కనుక సింహరాశి వారికి పెండింగ్ పని అస్సలు నచ్చదండి. అసలు అంటే ఎప్పటి పని అప్పుడు చేయాలి అన్నట్టుగా చేస్తూ ఉంటారు. మంచి పేరు ప్రతిష్టతలు సంపాదించుకుంటూ ఉంటారు. చాలా మంచి మనసును కలిగి ఉంటారు. ప్రతిదీ కూడా ఏంటంటే కనుక 1-2 సార్లు ఆలోచించి చేస్తారు. బంధువర్గం ఎక్కువగానే ఉంటుంది. అలానే కాకుండా ఏంటంటే కనుక హెల్పింగ్ నేచర్ ఎక్కువగా ఉంటుంది. వీరి నుంచి సలహాలు తీసుకుని ఎదుగుదలలో చాలా మంది కూడా అంటే ఎదిగారు, ఎదుగుతున్నారని కూడా చెప్పొచ్చు. వీరి సలహాలు, సూచనలు, వీరు మాట్లాడే పద్ధతి, విధానం అంతా కూడా బాగుంటుంది. కొంతమందికి వీరి మాటలు నచ్చవు. కొంతమంది ఏంటంటే కనుక వీరి ముందు బాగా నటిస్తూ ఉంటారు. మంచిగా అంటే మంచివారు, చాలా మంచి వ్యక్తులు అన్నట్టు నటిస్తూ ఉంటారు. వెనకంతా కూడా వీరి గురించి చెడుగా చెబుతూ ఉంటారు. ఆ వ్యక్తులు వీరికి బాగా తెలుసు. వీరి మీద చాలా నరదిష్టి ఉందండి. నరదిష్టి వల్ల చాలా సఫర్ అయిపోతున్నారు. అలానే కాకుండా నరదిష్టి, కుళ్ళు, కుతంత్రలు కొంతమంది వీరి వెనకాల చేస్తూ ఉంటారు. ముందర ఏంటంటే కనుక తీయగా మాట్లాడుతూ ఉంటారు. అలాంటి వ్యక్తులతో కూడా దూరంగా ఉండండి. మన అనుకున్న వారి మనని మోసం చేసినప్పుడు కొంచెం బాధ కలిగిస్తుంది. అలానే మీ స్నేహితులు కూడా మిమ్మల్ని మోసం చేసే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇక ఆ తర్వాత మీకు 20వ తేదీ కూడా అనుకూలిస్తుంది. 20వ తేదీ కూడా బాగా రాణించగలుగుతారు. ఇదే 20వ తేదీ కూడా మీకు ఏంటంటే కనుక అనుకూలత ఉంటుంది. కొంచెం ఏంటంటే తెలియని ఒక ఆందోళన అనేది ఉంటుందండి. కొంచెం ఏంటంటే కనుక మనకు అంటే నిద్రలేని సమస్య ఇబ్బంది పెడుతుందండి. ఇది ఒకటి చూసుకోండి. అలానే కాకుండా ఏంటంటే పని ప్రెషర్ మీద పడి నిద్ర అనేది సరిగ్గా లేక, తిండి కొంచెం అంటే సమయానికి తీసుకోక ఫుడ్ అనేది కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది. బీపీ లో అయ్యే అవకాశం ఉంటుంది. లేకంటే బాడీ పెయిన్స్ వచ్చే అవకాశాలు అయితే ఇక్కడ క్లుప్తంగా కనిపిస్తున్నాయండి. ఇక మిగతాదంతా కూడా పర్ఫెక్ట్గా ఉంటుంది. ఇక్కడ ఏంటంటే కనుక పిల్లల పరంగా మనం చూసుకున్నట్టయితే కొంచెం కొద్దిపాటి అనారోగ్యం వచ్చే అవకాశం అయితే ఉంటుంది. అది చూసుకోండి. తల్లిదండ్రుల పరంగా బాగుంటుంది. మళ్ళీ ఇక్కడ భార్యాభర్తల పరంగా బాగుంటుందండి. అంటే ప్రేమానురాగాలు పెరిగే అవకాశాలు అయితే ఉంటాయి. అలానే కాకుండా ఏంటంటే కనుక ప్రేమికుల పరంగా కూడా బాగుంటుంది. విద్యార్థుల పరంగా బాగా రాణిస్తారు. విద్యలో బాగా అంటే వచ్చే అవకాశం అయితే ఉంటుంది. అలానే ఏంటంటే కనుక కోర్టు కేసుల పరంగా లాభదాయకంగా ఉంటుంది. రియల్ ఎస్టేట్ రంగాల వాళ్ళకు కూడా బాగానే ఉంటుంది. అలానే సాఫ్ట్వేర్లో కూడా బాగుంటుంది. ప్రతి వారికి కూడా బాగుంటుంది. అనుకూలత ఉంటుంది. మధ్య మధ్యలో అక్కడక్కడ చికాకులు వస్తూ ఉంటాయి, చిరాకులు వస్తూ ఉంటాయి. మిగతాదంతా కూడా పర్ఫెక్ట్. ఇక్కడ కూడా ఇబ్బంది అయితే లేదనమాట. అంటే అందరికి ఇలానే జరుగుతుందా అని మీరు అనుకోకండి. అంటే కొంతమందికి 100% ఫలితం రావచ్చు, కొంతమందికి ఒక 50% రావచ్చు. అది మన గ్రహస్థితిపై, మన యొక్క అంటే పాపాలు శాపాలపై ఆధారపడి ఉంటుంది. గ్రహాలు ఒకరికి మంచి స్థాయిలో అంటే ఇలా ప్రయాణిస్తూ ఉంటాయి, కొందరికి చెడు స్థాయిలో ఇలా ప్రయాణిస్తూ ఉంటాయి. కాబట్టి దానిపైన ఆధారపడి ఉంటుంది మన జాతకం. కాబట్టి ఇది చూసుకోండి. మిగతా అదంతా కూడా పర్ఫెక్ట్ అండి. ఇక మనం ఏంటంటే కనుక 21వ తేదీ కూడా బాగానే ఉంటుంది. బాగా రాణించగలుగుతారు. కానీ మధ్యాహ్నం వరకు బాగుంటుంది. మధ్యాహ్నం నుంచి ఏంటంటే కనుక ఏదో భారం దిగిపోయినట్టు, బరువు దిగిపోయినట్టు కొంచెం హ్యాపీనెస్ అనేది కనిపిస్తుంది. అలానే కాకుండా ఏంటంటే కనుక 21వ తేదీన మధ్యాహ్నం నుంచి మొదలుకొని మీకు రాత్రి వరకు కూడా హ్యాపీనెస్ అనేది మీలో కనిపిస్తుంది. ఉదయం నుంచి మీకు 12 గంటల వరకు కూడా అండి కొంచెం పనులు స్లోగా చేసుకుంటారు, నెమ్మదిగా చేసుకుంటారు. ఆరోగ్యం మీకు కొంచెం అనుకూలించదు. ఇబ్బంది అనేది ఉంటుందన్నమాట. మోసం చేశారే నా స్నేహితులు అన్నట్టుగా కొంచెం బాధపడిపోతారు. అలానే బంధువర్గం నుంచి కూడా మీకు వచ్చిన విమర్శలకు వారేంటంటే కనుక క్షమాపణ కూడా చెబుతారు. చిన్న చిన్న అంటే అక్కడక్కడ ఏంటంటే కనుక ఈ విభేదాలు ఏర్పడ్డాయి కదా, వాటిని మీరు సాల్వ్ చేసుకుంటారు. ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు కూడా ఏంటంటే కనుక ఏంది ఇలా అయిపోతుంది, అంతా కూడా ఎందుకు ఇలా జరుగుతుందని కొంచెం డిప్రెషన్లో ఉంటారు. మిగతాదంతా కూడా పర్ఫెక్ట్గా ఉంటుంది. ఇక్కడ కూడా అన్ని రంగాల వారికి బాగుంటుంది. ముఖ్యంగా ఇక్కడ చూసుకున్నట్టయితే 21వ తేదీన ఉద్యోగాలు చేసే వాళ్ళకైతే బాగుంటుంది. 21వ తేదీన ఏంటంటే కనుక వృత్తిపరంగా, వ్యాపారపరంగా అంతా బాగానే ఉంటుంది. దూర ప్రయాణాలు చేస్తారు. ప్రయాణాలలో ఏంటంటే కనుక మంచి లాభదాయకంగా
కనిపిస్తుంది. ప్రయాణాలు కూడా ఏంటంటే మీకు అనుకూలిస్తాయి. ప్రయాణాల వల్ల లాభాలు కలుగుతాయి. ప్రయాణాలు ఏంటంటే గనక పుణ్యక్షేత్రాలను దర్శించుకోవటం, లేదంటే గనక దూర ప్రయాణాలు చేయటం, బంధువర్గంలో అంటే మీకు తెలిసిన వ్యక్తుల ఇంటికి చిన్న చిన్న ఫంక్షన్స్‌కి వెళ్ళటం, అలానే కాకుండా బంధువర్గంతో చర్చించటం, పూర్వ ఆస్తులపై కూడా ఏంటంటే గనక ఈరోజు చర్చ జరిగే అవకాశం ఉంటుంది. కోర్టు కేసుల పరంగా బావుంటుంది. భార్యాభర్తల పరంగా కూడా బానే ఉంటుంది. విద్యార్థుల పరంగా బావుంటుంది. ప్రేమికుల పరంగా ఇక్కడ ఏంటంటే గనక చిన్న చిన్న డిస్టర్బెన్స్ అంటే జరిగే అవకాశం అయితే ఉంటుంది. మిగతాదంతా కూడా పర్ఫెక్ట్ అండి. ఎక్కడ కూడా మనకి ఇబ్బంది కనిపించడం లేదనమాట. గుర్తుపెట్టుకోండి, మీకు బాగానే ఉంటుందండి, ధనం వస్తుంది, ఇబ్బంది లేదు. చిన్న చిన్నవి ఏంటంటే కనుక వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి, దాన్ని మీరు ఇగ్నోర్ చేస్తారని చెప్పొచ్చు. అలానే కాకుండా ఏంటంటే కనుక నమ్మిన వ్యక్తుల వల్ల కొంచెం మీకు బాధ కలిగే అవకాశం అయితే ఉంటుంది. మనం ముందే చెప్పాము. ఆ తర్వాత సమయానికి డబ్బు అందుతుందండి. డబ్బు ఏంటంటే కనుక మీరు ఒక వ్యాపారం చేద్దామని కొంతమందిని డబ్బు అడిగినట్టయితే ఆ డబ్బు మీ చేతికి అందే అవకాశం అయితే ఉంటుంది. అలానే కాకుండా ఏంటంటే కనుక అన్ని రంగాల వారికి కూడా ఇక్కడ లాభదాయకంగానే ఉంటుంది. ఎక్కడ కూడా నష్టం లేదు. అంటే మరీ లాభదాయకం అంటే కనుక 100కు 100 కాదండి. ఇక్కడ ఏంటంటే కనుక 100కు ఒక 70, 80 ఇలా లాభదాయకంగా ఉండే అవకాశం అయితే ఉంటుందన్నమాట. 80%, 70% లాభదాయకంగా ఉండే అవకాశం అయితే ఉంటుంది. చక్కగా రాణించగలుగుతారు. మంచి పేరు ప్రతిష్టత అయితే సంపాదించుకోగలుగుతారు. సింహంలాగా గర్జించగలుగుతారు. ప్రతిదీ కూడా కరెక్ట్గా మాట్లాడతారు కాబట్టి కొంతమందికి మీ మాటలు నచ్చవని ముందే చెప్పాం కదా, అదొకటి మీరు చూసుకోండి. మిగతా అదంతా కూడా పర్ఫెక్ట్గా ఉంటుంది. గట్టిగా అరిచి మాట్లాడే కన్నా కొంచెం స్లోగా మాట్లాడండి. అది కూడా మీరు చూసుకోండి. అలానే కాకుండా ఏంటంటే కనుక పొగడతలకు పడిపోకండి. పొగిడితే మీరు పడిపోతారు కదా, అదొకటి మీది వీక్ పాయింట్ కాబట్టి దాన్ని ఆసరాగా తీసుకొని చాలామంది కూడా మిమ్మల్ని మోసం చేసే అవకాశం అయితే ఉంటుంది. అది చూసుకోండి. మీ మంచితనం ప్రతి దగ్గర కూడా ప్రదర్శించకండి. ఒక్కొక్కసారి మీరు హార్డ్గా ఉండటం కూడా నేర్చుకోండి. అలాంటప్పుడే మీకు ఇంకా మంచి జరుగుతుంది.